రాష్ట్రంలో దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి గ్రేటర్ విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్నటువంటి విశాఖ జిల్లా భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి వంటి పంచాయతీల్లో గ్రామాల్లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్లు, అలాగే వాటర్ సప్లైలో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ కార్మికులు సమస్యలు వర్ణనీతం. ఇవాళ గత 20, 30, 40 సంవత్సరం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు కార్మికులందరూ కూడా ఏ పంచాయతీలో కూడా కనీస వేతనాలు అనేవి లేవు. ఇవాళ స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత కూడా కార్మికులు బాధలు తీరుతాయని చెప్పి అనుకున్నా సరే అరకొర జీతాలతోనే వాళ్ళు పనిచేసే పరిస్థితి. ఎక్కడా కూడా పనిలో పనిచేసేటువంటి కార్మికులు ఉద్యోగ భద్రత అనేది లేదు. అదే విధంగా చాలా మంది కార్మికులు మరణించడం జరుగుతోంది. అటువంటి వారి కుటుంబాలకు ఆసరా కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నంతకాలం పని, లేకపోతే పోతే ప్రాణం పోతే ఇంకా పని కూడా పోయినట్టే. కుటుంబాలన్నీ కూడా ఈ పంచాయతీలో ఉండేటువంటి ఈ చెత్త చెదాలు ఉంచడంతో పాటు గ్రామాలను శుభ్రంగా ఉంచడంతో పాటుగా గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి పంచాయతీ కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాల్లో పనిచేసేటువంటి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులందరూ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యంతో పాటు కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో అనేక మంది కార్మికులు విధి నిర్వహణలో కోల్పోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలు ఆదుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే సహాయ నిధి అనేది ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకోవాలని కూడా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. మండలం సరిపల్లి గ్రామ పంచాయతీలోనూ గత 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అలాగే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కూడా ఉన్నారు. గ్రీన్ లేబర్ ఉన్నారు. చాలా మంది కొద్దిగా సౌకర్యం అంటే సేవలు అంటే చేస్తున్నాం. ప్రతి గ్రామంలో సేవ చేస్తున్నాం. సేవ చేసినా సరే ఫలితాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని తీసేస్తాం, మేము లాగేస్తాం, పోతే పొండి మాకు ఎటువంటి భరోసా కూడా ఇవ్వలేదండి. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. జీతాలు అడిగితే వాళ్ళు నిధులు లేవు, అవి లేవు, ఇవి లేవు అనుకొని వస్తున్నారు. అందువల్ల తర్వాత మాకు ఏమైనా అయినా సరే కార్మికులు ఏమైనా చనిపోయినా చేసినా సరే వాళ్ళ గురించి పట్టించుకున్నా కూడా ఎవరు కూడా లేరండి. ఏమైనా అడిగితే మీ అవధం అలాగే చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. జీతాలు ఏమొచ్చి సెక్రటరీ గారు, సర్పంచ్ గారు సంతకం చేసి ఇస్తున్నారు. ఒకసారి 2 నెలలు అవ్వచ్చు, ఒకసారి 3 నెలలు అయితే, ఒకసారి 6 నెలలు కూడా అవుతుందండి. జీతం అంటే మా పంచాయతీలు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తున్నారండి. 6,000 గ్రీన్ లేబర్కి, ఒక్కొక్కరికి వచ్చి 11,000, 12,000 ఇస్తున్నారు సార్. మేము పారిశుద్ధ కార్మికులుగా గత 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. మేము మాతో పాటు ఒక 12 మంది మేము మా పంచాయతీ తరఫున పనిచేస్తున్నాం సార్. మాకు నెలకి 6,000 రూపాయలు చొప్పున బ్యాంకులో పడుతున్నాయి సార్. ఆ 6,000 రూపాయలు తప్ప మాకు ఇంకేటి వేతనం అనేది మాకు చూపించలేదండి. ఇప్పుడు గత 2 months నుంచి 4,000 రూపాయలు వేస్తున్నారండి. ఆ 6,000 ఈ 4,000 10,000 రూపాయలు చొప్పున 2 నెలల క్రితం నుంచి వస్తున్నాం సార్. అంతేగాని మాకు పిఎఫ్ కానీ ఏసీ కానీ ఏం కట్టింగ్ లేదు సార్. ఏ దెబ్బలు తగిలినా మేమే చూసుకోవాలి సార్. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ చెత్త అంత మొత్తం అంతా ఏరేసి ఇంటికి వెళ్ళిపోతాడికి అనారోగ్య పాలు అయినా సరే హాస్పిటల్కి డబ్బులు ఇవ్వట్లేదు సార్. మా డబ్బులతో మేమే వెళ్తున్నాం. అందువల్ల మాకు ఈ జీతం సరిపోవట్లేదు సార్. మరి మా పంచాయతీ మున్సిపాలిటీలో కలుస్తుందండి ఈ మధ్యని అని అంటున్నారు. మా పంచాయతీ కార్మికులందరూ కూడా మా 12 మందిని కూడా మున్సిపాలిటీలో ఆ పేర్లు వెళ్ళాలని మనం చేసుకుంటున్నాం సార్. జీతాలంటే సెక్రటరీ గారు మామూలుగా 4,000 టైంకి ఇస్తున్నారు సార్. ఈ బ్యాంకులో పైన 6,000 ఇస్తున్నాం సార్. అవి చాలట్లేదు సార్, మాకు జీతాలు చాలట్లేదు సార్. అందుకే సార్ అడుగుతున్నాం, మాకు జీతాలు పెంచమని కోరుతున్నాం సార్. మా ఇన్నస్కరపాలు పని చేస్తాం కానీ 16 సంవత్సరాలు పెట్టి చేస్తాను. 3,000 లెక్కన అప్పుడు ఇచ్చేవారు కూలికి. అలాగే ఈ పంచాయతీలో 6,000 లెక్కన ఇస్తాండ్రు. అది అకౌంట్లోనూ సెక్రటరీ గారు ఇస్తాండ్రు. అడిగితే నచ్చితే చెయ్యండి అని అన్నట్టు మాట్లాడుతున్నారు. అయ్యే లేదు సార్, అవి ఎట్లేదు లేవు. ఏమైనా రోగం వస్తే మేము డబ్బులు మాకు బాగు చేసుకుంటాం. నా నేమొచ్చరికి తాటిపూడి రాము. మేము పలానా రాజుల తాళవలస గ్రామ పంచాయతీ నుంచి వచ్చాం సార్ వర్క్ చేయండి. అయితే మాకేంటంటే రేపు ఉదయం మాకు ఒకవేళ జీఎంస్ అయినా సరే పంచాయతీలో వచ్చే మాకు శాలరీ 6,000 సార్. పంచాయతీ నుంచి వచ్చేది 4,000 సార్. వచ్చే శాలరీతో ఏం చేయలేకపోతున్నాము, అనారోగ్యంతో చేయాల్సి వస్తుంది. మాకేంటంటే రేపు ఉదయం కార్పొరేషన్లో వచ్చిన తర్వాత మాకు జీఎంసీకి అవకాశం వచ్చింది అనుకోండి, అందులో మాకు పిఎఫ్ ఈఎస్ఐ అనేది మాకు కట్ చేయాలని మేము అనుకుంటున్నాము. మాకు వచ్చే శాలరీస్ అంటే సరిపోవడం లేదు. అలానే రేపు ఉదయం జీవన్స్ అయిన తర్వాత ఎలాగైతే 22,000 శాలరీ అందుకుంటున్నారో మాకు కూడా అదే శాలరీ మాకు కల్పిస్తారని ఆ కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాము. పిఎఫ్కి ఈఎస్ఐకి శాలరీస్ పెంచాలండి సార్. వర్కింగ్ అంటే ఎక్కువ చేస్తున్నారు, పనిముట్లు లేక సార్. వాళ్ళకి పనిముట్లు లేక వెళ్ళగలరు సార్. అంటే గ్లౌజులు, మాస్కులు. పారిశుద్ధ కార్మికుల పంచాయతీ కార్మికులకి కొన్ని పంచాయతీలు 6,000, మరికొన్ని పంచాయతీలు 4,000 ఇవ్వడం జరుగుతుందండి. వారి కుటుంబ పోషణకి
ఆ డబ్బులు ఎటువంటి కూడా సరిపోవట్లేదు సార్. అందుగురించే మా ఏఐటీసీ తరఫున డిమాండ్ ఏంటంటే ఆ కార్మికులందరికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వారందరినీ కూడా వాళ్ళకి పిఎఫ్లు ఈఎస్ఐలు చెల్లించాలని, అలాగే కార్మికులకి ఏంటంటే విశాఖపట్నంలో చెత్త, పంచాయతీలో చెత్త ఉంటుంది కదా, వీరందరికీ కూడా కార్పొరేషన్లు ఏ విధంగా శాలరీలు ఇస్తారో 22,000 రూపాయలు చెల్లించాలని మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. అలాగే ఈ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ రంగ కార్మికులకు గుర్తించాలని మా యొక్క డిమాండ్ సార్. మా పాండురంగ పంచాయతీ, పద్మనాభ మండలం పాండురంగ పంచాయతీ. మా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తాం. మాకు 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పని మటుకు భారం ఎక్కువైపోయింది. కనీసం ఏం అడిగినా, టిఫిన్లు అడిగినా టీలు ఏది లేదు. అంచేత మాకు శాలరీ పెంచాలని కలెక్టర్ గారి దగ్గరికి మేము వచ్చాం. పిఎఫ్ ఉండాలా, వీసీ కార్డులు ఉండాలా, షూస్ ఉండాలా, సాక్స్లు ఉండాలా, యూనిఫార్లు ఇవ్వాలి, మాకు మాస్కులు అవన్నీ కూడా మాకు గవర్నమెంట్ ద్వారాగా మాకు వస్తే మాకు ఏ పని చేయడానికైనా బాగుంటుంది. మెయిన్ మాకు శాలరీలు మట్టుకి కనీసం గవర్నమెంట్కి మా సొమ్ము గవర్నమెంటే తింటుంది, కానీ గవర్నమెంట్ సొమ్ము మేము తినలేదు. ఇప్పటికొచ్చి 6,000 రూపాయలు ఏ నేతలు ఏ గవర్నమెంట్ ఇస్తుంది చెప్పండి? చాలేదు సార్. అందుకే మేము కలెక్టర్ గారికి మనం చేసుకుందామని వచ్చాం. పిల్లలకి చదివించుకోవాలి, తిండికి కూడా చదవలేదు. కోటా బియ్యంతో గడుపుతున్నాం. కనీసం కోట ఇస్తుంది గవర్నమెంట్, ఆ కోటా బియ్యంతో గడుపుతున్నాం. కనీసం కాయగూరలు కూడా కొనుక్కోవడానికి స్థితిలో ఉన్నాం.